నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ప్రస్తుతానికి మనం అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాం. ఇవాళ ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ ఎం శ్రీధరన్ గారితో పాటు ఉన్నాం. మనం సార్తో మాట్లాడదాం. అసలు కాస్మెటిక్ సర్జరీ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, కాస్మెటిక్ సర్జరీ ఎవరికి చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలా, వాళ్ళు లైఫ్ లాంగ్ చాలా చక్కగా ప్లాస్టిక్ సర్జరీ అనంతరం కూడా జీవితాన్ని బాగా గడపచ్చా, ఇవన్నీ కూడా అంటే మనకి తెలియని ఎన్నో విషయాలు ప్లాస్టిక్ సర్జరీలో ఉన్నాయి. అవన్నీ కూడా సార్ని అడిగి సార్ మాటల్లో విందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, డాక్టర్ గారు, ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలామందికి అవగాహన లేదు. అసలు ప్లాస్టిక్ సర్జరీ లేదా కాస్మెటిక్ సర్జరీ, సరే కాస్మెటిక్ సర్జరీ పక్కన పెడితే ప్లాస్టిక్ సర్జరీ యొక్క ఉపయోగం ఏంటి సార్, ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు? చాలామందికి ప్లాస్టిక్ సర్జరీ మీద కరెక్ట్ అభిప్రాయాలు ఎక్కువగా తెలియదు. యాక్చువల్గా ప్లాస్టిక్ సర్జరీ అని అంటే మోల్డింగ్ ద బాడీ, మనకి కావలసిన విధంగా బాడీని మనం మోల్డ్ చేయటం. అండ్ చాలామంది మనం ప్లాస్టిక్ అనేటప్పటికే ప్లాస్టిక్ ఏదైనా పరికరాలు ఏమైనా వాడి చేస్తారేమో అని అనుకుంటారు. సో ప్లాస్టిక్ అనేది దాని యొక్క లిటరల్ మీనింగ్ మోల్డింగ్ అని అర్థమే, కానీ దాంట్లో మనం ఎటువంటి పదార్థాలు, ఏది కృత్రిమ పదార్థాలు ఏది వాడేది లేదు. మన యొక్క ఓన్ బాడీ టిష్యూస్ కండలతోటి లేని ఆకారాన్ని తీర్చిదిద్దటమే ప్లాస్టిక్ సర్జరీ. ఎస్ సార్. సార్, జనరల్గా ప్లాస్టిక్ సర్జరీ అనేది ఎవరికి అవసరం పడుతుంది అంటే యాక్సిడెంట్లు అయిన వాళ్ళక, లేకపోతే పుట్టుకతోనే కొన్ని బాడీ పార్ట్స్ తేడాగా ఉన్న వాళ్ళక, ఇంకా కొన్ని రకరకాల వైకల్యాలతో పుడుతూ ఉంటారు, అంటే ఛాలెంజింగ్స్, అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కొంతమంది ఉంటారు, వీళ్ళకి కూడా చేస్తూ ఉంటారా ప్లాస్టిక్ సర్జరీ? ఎవరికి అవసరం పడుతుంది? కరెక్ట్ ప్రశ్న అడిగారు మీరు. నార్మల్గా ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఒక బ్రాడ్ దాంట్లో వచ్చి అన్ని సర్జరీస్ మన బాడీలో పైన కనపడే సర్ఫేస్ మీద, స్కిన్ మీద కనపడే అన్ని సర్జరీస్ చేయగలిగిందే ప్లాస్టిక్ సర్జరీ. పైన హెడ్ నుంచి ఫుట్ దాకా ఒకటి. దీంట్లో వచ్చి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది ఒకటి. ఇప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి, యాక్సిడెంట్ అయినప్పుడు కాళ్ళు చేతులు వచ్చి బోన్స్ లోపల ఉండే బోన్ ఫ్రాక్చర్ తోటి కలిపి పైన ఉండే కండ కూడా చాలా వరకు పోవచ్చు, చర్మము పోయిద్ది. అటువంటప్పుడు లోపల మనము బోన్ ఎముకలు ఫిక్స్ చేసినంత మాత్రాన పుండు మానకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేదానికి పైన వచ్చి ఉండే కండని మనం కవర్ చేసి అవసరమైతే చర్మంతో మొత్తం కవర్ చేయగలిగితే పుండు అనేది తొందరగా మానిందంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తగ్గుతాయి. అదే టైంలో లోపల మనము ఫిక్స్ చేసిన బోన్స్ కూడా హీల్ అవుతాయి. సో దీంట్లో వచ్చి దీన్ని రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని అంటాం. రీకన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఏంటంటే బాడీ పార్ట్ కండ అనేది పోయింది, దాన్ని మనము కన్స్ట్రక్షన్ చెయ్యాలి. చెయ్యకపోతే అతనికి ఆ బాడీ పార్ట్ అనేది పోయింది. ఒకవేళ చేతులు వచ్చి ఫ్రాక్చర్ అయింది, మనం ఈ సర్జరీ చేయలేదు అనుకోండి, కొన్నిసార్లు చేతులు కూడా తీసేయాల్సిన అవసరం కూడా వచ్చింది. సో దీన్ని మనం రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని చెప్తాం. ఇది ఒకటి. సెకండ్, మీరు అడిగారు పుట్టుకతోటి వచ్చిన వైఫల్యాలు. కామన్గా క్లెఫ్ట్ లిప్ అంటే పెదము వచ్చి రెండుగా చీలిపోవటము, క్లెఫ్ట్ ప్యాలెట్ లోపల అంగిడి చీలటము, ఒక్కొక్కరికి వచ్చి చేతులు కానీ కాళ్ళు కానీ కొంచెం వికారంగా పుట్టటము, అటువంటి వాటినన్నీ మనము వీలైనంత సాధ్యమైనంత వరకు 100% నార్మల్ ఫంక్షన్స్ తేలకపోయినా కూడా 90-95% చేయగలిగేంత సర్జరీలు అనేది అందుబాటులో ఉన్నాయి. ఆ రకంగా పుట్టుకతోటి వచ్చిన వైఫల్యాన్ని చాలా వరకు మనము కవర్ చేయొచ్చు. ఓకే, అంటే వాళ్ళకి ఒక అందమైన రూపం రాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం 99% అయితే ఆ రూపం తీసుకుని వచ్చేదానికి అంటే ఇంకొకటి అంటారు, ప్లాస్టిక్ సర్జరీ అంటే మనం అందంని వచ్చి చెక్కటము లేకపోతే అందంగా తీర్చిదిద్దటము అట్లా అని అనుకుంటారు. అక్కడ బేసికలీ వచ్చి మనము మోల్డింగ్ చేస్తాం, టిష్యూస్ని మోల్డింగ్ చేస్తాము. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ది ఫంక్షన్ రెస్టరేషన్. ఇప్పుడు చెయ్యి ఉంది, ఎంత అందంగా ఉన్నా కూడా ఏమి లాభం, అది పని చేయకపోతే. ఎగ్జాక్ట్లీ సార్, అవును. సో అక్కడ
మనకి ఫంక్షన్ రెస్టోరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అవును, ఫస్ట్ బేసిక్ థింగ్ అది. బేసిక్ థింగ్. ముఖం ఉంది, అవును, ముఖంలో వచ్చి అందం ముఖ్యం. చాలా. మనిషికి అందం అనేది ముఖ్యం. కాకపోతే అక్కడ ఫంక్షన్స్ అనేది కొంచెం తక్కువగా ఉండేది, చూసేదానికి కొంచెం మంచిగా కనబడాలి. సో అటువంటప్పుడు అక్కడ మనము ఫంక్షన్ గురించి కొంచెం లీస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి అందానికి ప్రాముఖ్యత ఇచ్చి ఎంత దూరం మంచిగా చేయగలమో అది చేస్తాం. అండ్ సార్, చాలా మందికి అంటే ప్లాస్టిక్ సర్జరీలో ఫస్ట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అన్నారు. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. వాట్ అబౌట్ అదర్ వన్ సార్? ఇంకా ఎన్ని ఉన్నాయి ఇందులో రకాలు? ఇంకొకటి వచ్చి కాస్మెటిక్ సర్జరీ. ఓ, కాస్మెటిక్ సర్జరీ. కాస్మెటిక్ సర్జరీ కూడా ప్లాస్టిక్ సర్జన్సే చేసేది, కాస్మెటిక్ సర్జరీ కూడా. సో కాస్మెటిక్ సర్జరీ ఏంటంటే కేవలము మన యొక్క బాడీ అవుటర్ అపీరెన్స్ ఇంప్రూవ్ చేసేదానికి. ఇప్పుడు ఉండే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లంలో ఆయనకి ఏమి నచ్చలేదో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోసు ఉంది, కొంతమందికి కొంచెం ముక్కు వంకరగా ఉండొచ్చు, టిప్ ఆఫ్ ది నోస్ కొంచెం లావుగా ఉండొచ్చు. చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చెప్పేస్తున్నారు. చెప్పండి. సో టిప్ కొంచెం లావుగా ఉండొచ్చు. అటువంటి మనము మచ్చలు చాలా వరకు తక్కువగా ఉండేటట్టుగా కనపడని చోట కట్ చేసి లోపలికి వెళ్ళి మనకి కావాల్సిన అపీరెన్స్ ఆకారం తీసుకుని వచ్చేది కాస్మెటిక్ సర్జరీ.